వెధవ పీడ. ఈ శవజాగరణ చేయలేక తోస్తున్నాం. ఆ శవాన్ని ఎత్తేసే ఆలోచన ఒక్కడు చేయడేరా? సంధ్యావందనము లేదు, తట్టుబడలు లేదు. నాన్న అలా ఎంతసేపుని శవాన్ని పెట్టి కూర్చుంటారు? వాళ్ళ బంధువులు కదా, శవాన్ని తీస్తారేమో వెళ్ళి కనుక్కురా నాన్న. అడిగొస్తానమ్మా. ఏమిటి ఆలస్యం? ఇంకా పాచెప్పి నువ్వు ఎంతసేపు ఉంచుతావు? ఈ చవతలు మారి. అదే బాబు, బంధువులు దాయాదులు మీరు లేకుండానా? మీరే జంఝాలు తెంపుకుని దేశాల మీద పడి నానా కూళ్ళు కుడిచి కులభ్రష్టుడైన వాణ్ణి మేం తీసి పారేయాలా? చనిపోయిన మనిషి కులమేమిటి బాబు? బతుకున్నప్పుడు ఏడ్చిన కులమే. అంటే మీరు శవాల్లో కూడా కులాలు చూస్తారా? మీరు చదివిన శాస్త్రాలు ధర్మాలు మీకు ఇచ్చిన విజ్ఞానం ఇదేనా? మనిషిని మనిషిగా కాకపోయినా కనీసం శవంగారైనా చూసి జాలిపడని మీ ఆచారాలను తీసుకుని తగలబెట్టండి. రామశాస్త్రి గారు, నాకు సరైన సమాధానం చెప్పండి. మీరు కులం నుంచి వెలివేసిన మనిషి మరణిస్తే మీరు దేవతర్చన ఎందుకు మానేశారు? భోజనాలు ఎందుకు మానేస్తారు? చెప్పండి. నీకు చెప్పవలసిన అవసరం మాకు లేదు. ఎన్నాళ్ళ శవాన్ని అలా ఉంచుతావో ఉంచవయ్యా. శివరాత్రి ముందే వచ్చిందని జాగారాలు చేస్తాం, ఉపవాసాలు ఉంటాం. అంతేగాని మీరు శవాన్ని తీశారనమాట. మేమింకా చెడిపోలేదు. సరే, నేనే తీసేస్తాను. అవును, నువ్వు ఆలయ అర్చకుడు అయి ఉండి ఇంత అభ్రంశం చేస్తావా? ఇది కూడా శివసేవ శాస్త్రి గారు. మీ శివయ్య ఒంటికి రాసుకునే బూడిద కోసమైనా ఈ శవం కావాలిగా. నువ్వు ఆ శవాన్ని ముట్టుకుంటే నీకు ప్రాయశ్చిత్తం చేయాలి, స్వామివారికి మహా సంప్రోక్షణ చేయాలి. ముందు మీ మనసులకు పట్టిన మాలిన్యాన్ని కడిగేయండి. ఆచారాల పేరుతో మీరు చేస్తున్న అత్యాచారాలు మానేయండి. మనుషులు కాని వాళ్ళతో మాట్లాడు చక్రం గారు. ఆ శవానికి దహన సంస్కారాలు మనమే చేద్దాం. రండి. బాబు గారు కాస్త ఆగండి. తలకొరుగు గౌరి చేత పెట్టిద్దాం. ఏం దాసు, నువ్వు కూడా ఆ పెద్దల మాటలో భయపడుతున్నావా? బాబు గారు, ఈ భగవాన్ దాస్ ఆ భగవంతుడికి తప్ప ఎవ్వరికీ దేనికి భయపడ్డు. మరి బాబు గారు, ఈ బాబు ఎక్కడెక్కడ తిరిగాడో నాకు తెలియదు, కానీ ఇక్కడికి వచ్చిన రోజు నుంచి గౌరి అంటే ఎంతో ప్రేమ ఆప్యాయత పెంచుకున్నాడు. తన కన్న కూతురులాగే చూసుకునేవాడు. చివరికి కన్ను మూసేటప్పుడు కూడా గౌరి చేతుల్లోనే ప్రాణాలు వదిలాడు. ఒక విధంగా గౌరి ఆయన బిడ్డే. రామ్మ, బాబు గారు, చితి గౌరి అంటిస్తేనే ఆయన ఆత్మ శాంతిస్తుంది. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే. ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కన్గున్న కంఠము కట్టెలం కాలిపోయే. చిచి, వాడు వెట్టివాడా పూజారా? మన ఆలయానికి అర్చకుడుగా ఉన్నవాడు దిక్కుమాలిన శవాలన్నీ తగలెడుతూ కూర్చుంటే మన గుడికేమైనా పరువు ఉంటుందా? పతి గారు, ఎందుకు ఆయన అలా అంటారు? పూజారి గారు చేసిన దాంట్లో నాకు తప్పేమీ కనిపించడం లేదు. అనాథప్రేత సంస్కారం వల్ల కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం. ఇదిగో కళ, నేను చాలా రోజులుగా చూస్తున్నాను. ఆ శంకరం మాట ఎత్తేసరికి వాడిని వెనకేసుకొచ్చి నా మీద పడిపోతున్నావు. నా అనుమానం వాడు నీకేదో మందో మాకో పెట్టాడని. లేకపోతే ఎందుకు వాడంటే నీకింత అభిమానం? అభిమానం అతని మీద కాదండి, అతను చేసిన మంచి పని మీద. సెలవు బట్టలు తెచ్చానండి, పట్లేస్తారా? నేను ఇంట్లోకి రాకూడదే, మైలుపెట్లో ఉన్నాయి, తీసుకెళ్ళు. అట్టగేనమ్మా. చంద్రి, దేవుడి గదిలో పట్టు పంచుంది, తీసుకో. చంద్రి, పట్టుపంచి కోసం వెతుకుతున్నావా? ఒక్కనే అరవకు, అరిస్తే అలరైపో.
అమ్మా, నీ కడపలో కాలెడితే నన్ను రక్షిస్తావనుకున్నాను తల్లి. కానీ నీ దేవుడు మైలు పడతాడని, నా బతుకు మైలవుతుంటే చూస్తూ ఊరుకుంటావనుకోలేదు తల్లి. ఇప్పుడు నాతో పాటు నీ దేవుడు కూడా మైలు పడ్డాడు. నా బతుకుని ఎలాగో బాగు చేయలేవు. కనీసం నీ దేవుణ్ణైనా పసుపు నీళ్ళెట్టి కడుక్కో తల్లి. పసుపు నీళ్ళెట్టైనా కడుక్కో. ఈ తప్పుని దేవుడు క్షమించడండి. మీరు చేసిన పాపాన్ని సహించడు. పిచ్చిదానా, అంతా బట్టి నీ భ్రమ. అసలు దేవుడు ఉంటే గదే శిక్షించడానికి. ఇదిగోలా చూడు, చంద్రి లాంటిది వేసిన కేకలకి దేవుడే వచ్చేసి పాపాత్ముల్ని శిక్షించేయడం మొదలు పెడితే పాపాత్ముల చేతిలో ఎప్పుడో చచ్చిపోయి ఉండేవాడు దేవుడు. నువ్వేం భయపడకు. ఇదిగో కావాలంటే నీ ఆత్మసంతృప్తికి అభిషేకం చేయించుకో. వెళ్ళి ఎప్పుడు ఏం జరగాలో అంత రాసిపెట్టు. ఏమిటి ఘోరం? చంద్రకి ఏం జరిగింది? ఏమైంది? జరిగింది ఏమిటో తెలుసుకుందామనే మీ దగ్గరికి వచ్చాను. ఈ దృశ్యం నేను చూడలేను, నేను భరించలేను. కోటయ్య, ఇదిగో ఈ 1000 రూపాయలు ఉంచరా, దహన సంస్కారాలకైనా పనికొస్తుంది. పశుపతి గారు, ఒక పవిత్రమైన ఆడదాని శీలం ఖరీదు మీ అహంకారం. ఆడదాని శరీరాన్ని బూడిద చేయడానికి మీరు పడిన తొందర ఖరీదు 1000 రూపాయలు. శంకరం, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఈ శవం చెప్పలేని నిజం. అసలు శవాలకే మాట్లాడే శక్తి ఉంటే శ్మశానాలన్నీ నీలాంటి వాళ్ళతో నిండిపోయాయి. ఈ చంద్రి చావు కారకుడు నువ్వే. సాక్ష్యం లేకుండా నేరాలు ఆరోపిస్తే చాలా ప్రమాదంలో పడతాం. ఈ చంద్రమ్మ చెదిరిన జుట్టుతో చెరిగిన బట్టలతో మీ ఇంట్లోంచి బయటకు రావటం ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది చూశారు. అబద్ధం, అంతా అబద్ధం. ఈ శంకరం నా మీద కక్షతో ఆ నిందలు వేస్తున్నాడు. నిజంగా దేవుడనేవాడు ఉంటే, నేనే గనక పాపం చేసుంటే నేను రక్తం కక్కుకుని చస్తాను. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? కాచేనమ్మగారు, దేవత లాంటి ఇల్లాలు మీరు. మీ మాట మీద మాకు నమ్మకం ఉంది. మండోదరి కన్నీళ్లు లంకకు చేటు తెచ్చి నీతి తప్పిన భర్తని సహించే సహనం గల పతివ్రతగా బ్రతకడం కంటే, ఆ భర్తలో ఉండే అవినీతిని 10 మంది ముందు నిర్భయంగా చెప్పగలిగే నిజాయితీ ఆడదానికి 5వ తనం కంటే విలువైంది. నీ స్థాయిని అర్హతని మర్చిపోయి మాట్లాడుతున్నావు గౌరీ. నాకు జంతువుల భాష రాదు. గౌరీ, అమ్మా, ఇది దేవుడి దగ్గర దీపం. మీ మాట మీద గౌరవం, మీ నిజాయితీ మీద నమ్మకం మాకుంది. ఈ దీపం మీద ప్రమాణం చేసి ఆ రోజు ఇంట్లో ఏం జరిగిందో నిజం చెప్పండి. చెప్పండి అమ్మా. చెప్పండి. చెప్పు. చెప్పండి అమ్మగారు, చెప్పండి. నిజం చెప్పడానికి భయం ఎందుకు? చెప్పు. చెప్పండి అమ్మగారు, చెప్పు. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా భర్త దోషి.